హాయ్ అండి, ఇప్పుడు ఒక స్వీట్ తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ బెల్లం, నెయ్యి, ఫ్లెక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, నువ్వులు, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని ఈ సీడ్స్ అన్నీ వేసేసి కొంచెం పచ్చివాసన పోయేటంత వరకు ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సీడ్స్ అన్నీ ఒకేసారి వేసేసి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. అప్పుడు మంచి వాసన వచ్చాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇవి మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేసి వేపండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. ఇదిగోండి, సిమ్లో పెట్టేసి అలా వేపుతున్నా. ఇప్పుడు నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దీనికైతే ఎక్కువ టైం ఏం పట్టదండి, చిన్న హీట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం బెల్లం వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పాకం వచ్చినంత వరకు అలాగా సిమ్లో పెట్టేసి కొంచెం వాటర్ వేసుకొని అలాగా సిమ్లో పెట్టేసి పాకం వచ్చినంత వరకు మనం అలా కలుపుతూ ఉండాలి. కలపకపోతే అడుగు మాడిపోతుంది. చూడండి, ఇలా పాకం వచ్చిందని చిన్న తేగలాగా వస్తే మనకు సరిపోతుంది. ఎందుకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఆ సీడ్స్ అన్నీ వేసేసి మనం అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది. ఇదిగోండి, ఇప్పుడు అలా కలుపుతూ ఉన్నాము. ఆ పాకం అంతా ఆ సీడ్స్కి పట్టి ఉందండి. ఆ తర్వాత కొంచెం దగ్గర పడక కొంచెం నెయ్యి వేసుకోండి. వేసి అలా సిమ్లో పెడుతూ మనం కలుపుతూ ఉంటే కొంచెం అలా దగ్గర పడుతుంటుంది. చూడండి, ఇలాగ అయిన తర్వాత ఒక ప్లేట్లోని ఆయిల్ అయినా రాయాలి, లేదంటే ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసేసి ఇలా స్పూన్తోని చక్కెరలాగా వేసి పక్కన పెట్టేసి ఓ 15 మినిట్స్ అలా ఉంచేయాలి. 15 మినిట్స్ తర్వాత అదంతాను కొంచెం గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత చూడండి, ఇలాగా వస్తాయి చక్కెరలాగా. పూర్తిగా చల్లగా అయిన తర్వాత మాత్రమే ఒక జార్లోనే వేసుకోండి. వేడి మీద వేయడం వల్ల విరిగిపోతాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు